ఇప్పుడు క్లాత్ కటింగ్ వన్ సైడ్ తీసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దీన్ని పొడవు 16 ఇంచెస్ తీసుకోవాలి. వెడల్పు 12.5 తీసుకోవాలి. తర్వాత నెక్ పైన 2.5 తీసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ భుజము 3.5. తర్వాత ఇక్కడ 6.5 తీసుకోవాలి. 6 తీసుకుంటే సరిపోతుంది, కొంచెం లాగా ఉన్న వాళ్ళకి 6.5. ఇప్పుడు కిందకి నెక్ 10.5 తీసుకున్నాం. మీకు ఇష్టం ఉన్నంత మీరు చేసుకోవచ్చు నెక్ పొడవు. నెక్స్ట్ ఇది నెక్ ఇక్కడ నుండి కొద్దిగా లోపలికి తీసుకోవాలి. బయటికి కొంచెం ఇట్లా క్రాస్గా తీసుకో. నెక్స్ట్ ఇక్కడ భుజం కిందకి 1/2 ఇంచ్ కిందకి తీసుకున్నాము. ఇది క్రాస్గా చేసుకున్నాం. తర్వాత దీన్ని రౌండ్గా తీసుకోవాలి కింద. తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇది కటింగ్ చేసుకోవాలి. ఇది వెనక భాగం అయిపోయింది. వేరే సైడ్ తీసుకొని ఇది ఇట్లా 2 ఫోల్డింగ్స్ చేసుకొని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకుంటే ఇట్లా 4 మడతలు వస్తుంది. ఇట్లా ఇది పై భాగం, ఇది కింద భాగం. ఇప్పుడు ఇది పై భాగము, ఇది 10 ఇంచెస్ తీసుకున్నాం. దానికి నేను 10 తీసుకుంటున్నాను. కింద 5 ఇంచులు, అంటే దీనికి 3 ఇంచులు తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇటు కింద వెడల్పు సరిపోకపోతే ఇంకో పీసులు తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇక్కడ 5 ఇంచులు తీసుకున్నాం కదా, కొద్ది పైకి తీసుకొని ఇట్లా జాయిన్ చేసుకోవాలి కదా, కాబట్టి కొద్ది పైకి తీసుకొని ఇది ఇట్లా మెల్లి లోపల నుండి కొంచెం క్రాస్ తీసుకొని ఇట్లా తీసేసుకోవాలి. ఇది కొద్దిగా వదులుకోవాలి, ఎందుకంటే ఇక్కడ పీసులు వేసినప్పుడు ఇది సరిపోదు, అందుకే కొద్ది పైకి 1 ఇంచ్ పైకి తీసుకో. ఇట్లా తీసేసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఇట్లా కొద్దిగా రాసుగా తీసుకొని తీసేసుకోవాలి. పైన కొంచెం కట్ చేసుకోవాలి మూల, ఎందుకంటే ఇది భుజం పైన రావాలి. ఇప్పుడు 4 మడతలు వచ్చింది. ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది కింద సైడ్, ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పైన ముందు సైడ్ కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ లోపల తీసుకొని ఇట్లా క్రాస్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1 ఇంచ్ తీసుకోవాలి. మార్క్ పెట్టుకొని ఇట్లా కొద్దిగా లోపల నుండి ఇట్లా తీసేసుకోవాలి. ఇది 2 మడతలు తీసుకోవాలి. లైనింగ్ అయితే 4 ఫోల్డింగ్స్ వస్తాయి, 4 కూరలు వస్తాయి. ఇది 2 పైన ముందు సైడ్ భాగం ఇట్లా కొద్దిగా లోపల నుంచి ఇది కట్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు కావాలంటే పక్కన కొంచెం పీసెస్ వేసుకోవచ్చు. అంటే చేతులు అయిపోయింది. ఇది మన పార్ట్, ఇందాక పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, అది పెట్టేసి ఇది తెలియకపోతే ఇట్లా గీసుకోవచ్చు. ఇది ఇందాక సైజ్ చూపిస్తాను కదా, 17 ఇంచ్. వెనుక భాగం కంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి.
ఎందుకంటే ఇక్కడ పట్టీలో ఇక్కడ స్టిచ్ పోతాయి కదా, ఇక్కడ ఇక్కడ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. వెడల్పు 12.5 తీసుకున్నాం కదా. నెక్ పార్ట్ 7 ఇంచెస్, ఇక్కడ 6.5 తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఇది కొలత పెట్టుకుని దీనికి 1 ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ లోపలికి. 1/2 ఇంచ్ ఇక్కడ క్రాస్ తీసుకున్నాం కదా, ఇక్కడ క్రాస్ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా. ఇట్లా పేపర్ పెట్టుకుని ఇట్లా మార్క్ చేసుకోవాలి. మొత్తం మార్క్ చేసుకోవాలి. ఇది ఒక్కొక్క పీస్ తీసుకోవాలి. ముందు భాగం ఇక్కడ క్రాస్గా తీసుకోవాలి ఒక సైడ్. ఇది మళ్ళీ ఇట్లా మార్క్ చేసుకొని ఇదంతా ఒక పీస్ వస్తుంది. ఇక్కడ సైడ్లో అంతా చూసుకోవాలి, కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది మళ్ళీ ఇంకొక పీస్ ఇక్కడ నుండి తీసుకోవాలి. మనం అడ్జస్ట్ చేసుకొని ఇది ఇక్కడ తీసుకోవాలి, ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. ముందు భాగము ఇక్కడ ఒక పీస్ క్రాస్ తీసుకోవాలి, ఇక్కడ నెక్స్ట్ ఇంకొక పార్ట్ తీసుకోవాలి. ఇట్లా ఇట్లా మనం మార్కింగ్ పెట్టుకున్నామో అట్లా కట్ చేసుకోవాలి. ఇదే పీస్ సపరేట్ చేసుకోవాలి. ముందు భాగము ఇట్లా జాగ్రత్త మెల్లిగా కట్ చేసుకోవాలి. మనం ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నామో అట్లా కట్ చేసుకోవాలి. జాగ్రత్త ఇట్లా రౌండ్ నెక్ కూడా రౌండ్ వచ్చేటట్టు కొంచెం రౌండ్ తిప్పాలి చెయ్యి. కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు ఇంకొక భాగం ఇప్పుడు మార్కెట్లో ఉంటే అట్లా మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇది 2 సైడ్స్ ఉల్టా సైడ్ ఉంటుంది. కొన్ని పీసెస్ జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. మామూలు క్లాత్ అయితే ఎట్లయినా చేసుకోవచ్చు. కొన్ని 2 సైడ్స్ సపరేట్ ఉంటాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. తిప్పాలి, రౌండ్గా వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. తిప్పుతూ కట్ చేయాలి. ఇట్లా రౌండ్గా తిప్పుతూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు భాగం 2 అయిపోయినాయి. నెక్స్ట్ క్రాస్ పట్టీలు, ఇది నెక్ పార్ట్ మిగిలింది కాబట్టి కొంచెం స్ట్రైట్గా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. బుక్స్ పట్టి కాజల్ పట్టీకి వస్తుంది. సరిపోకపోతే ఇంకో పీస్ తీసుకోవచ్చు. ఇలాంటివి 2 పీసులు తీసుకొని బుక్స్ కాజల్ పట్టీలు వస్తుంది. నెక్స్ట్ ఇది క్రాస్ పట్టీ, ముందుకి కింద ఫ్రంట్ సైడ్ కింద భాగం క్రాస్ పట్టీ 10 ఇంచెస్ తీసుకోవాలి. పైన కూడా 10 ఇంచెస్ పెట్టుకొని మార్క్ పెట్టుకొని పైకి 3.5 తీసేసినాం కదా ఇందాక, ఆ 3.5 మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 ఇటు క్రాస్గా 2.5 తీసుకుని ఇక్కడ 1/2 ఇంచ్ తప్ప 4 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ అయితే ఇలా క్రాస్గా లైన్ తీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. నాకు అలవాటు కాబట్టి నేను ఇట్లానే కట్ చేస్తాను. లాస్ట్ వరకు కట్ చేసుకొని ఇక్కడ 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, తీసుకోవాలి. ఇట్లా మిగిలిన క్లాత్లో ఇట్లా 4 పట్టీలు తీసుకోవాలి. ఎందుకంటే ముందు క్రాస్ పట్టీలు 4 పట్టీలు కావాలి.
నెక్స్ట్ మిగిలింది బుక్స్ పట్టీ కూడా ఇంకొకటి సరిపోకపోతే ఇంకొక పట్టీ వస్తుంది. ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏమైనా పీసెస్ మిగిలితే ఇలాంటి పీసులు మిగిలితే చేతి పట్టీల కింద సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ పట్టీ ఇంకా కావాలంటే వేరే పీసులకి ఇంకొక పీస్ బ్యాక్ సైడ్ పట్టీ తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది నెక్కి క్రాస్ పట్టీ తీసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇట్లా క్రాస్గా క్లాత్ క్రాస్గా ఉండాలి. అట్లా 3-4 పీసులు తీసేసుకోవాలి. ఇలా అన్నీ క్రాస్గా మెల్ల జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది క్రాస్ పట్టీలు నెక్ గురించి అయిపోయింది. కటింగ్ క్లాత్ అయిపోయింది. ఇదేనండి నా బ్లౌజ్ కటింగ్. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్స్, మిగతా పట్టీలు ఇవి. ఇది నా బ్లౌజ్ కటింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూస్తాను. ఓకేనండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.